హలో ఫ్రెండ్స్, మినపసున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మేము మినపసున్నికి 2 కప్పుల మినపప్పు తీసుకున్నామండి. దాన్ని వేయిస్తున్నాము. ఎర్రగా మంచిగా మినపసున్నుండలు మంచి సువాసన వచ్చేదాకా గుళ్ళు తీసుకున్నామండి. అందులో కొంచెం ఛాయ మినపప్పు, 1 చెంచా బియ్యం కూడా కలుపుకుంటే అంగుండి అంటుకోకుండా మినపసున్నుండలు బాగా వస్తాయి. తర్వాత 2 కప్పుల మినుములకు 2 కప్పుల బెల్లం పొడి, అంటే ఇది 2 కప్పులు, అది 2 కప్పులు బెల్లం పొడి తీసుకోవాలండి. చల్లారిన తర్వాత మనం వేయించిన మినప్పప్పు మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకుంటే ఇది అంటుకోకుండా టేస్టీగా ఉండాలంటే బాగా మెత్తగా రావాలి. మనం వేయించుకున్న మినపప్పు మొత్తం మెత్తగా వచ్చి అలాగే బెల్లం అది కలిసిపోవాలి, మూకలా ఉండకుండా. ఇలా మెత్తగా వచ్చిన ఆ సున్నుండలోకి బెల్లం కూడా కలుపుకోవాలి. ఇందాక తరిగి పెట్టుకున్న బెల్లం, ఆ 2 కలుపుకున్న తర్వాత అందులో ముక్కలు ఉన్న బెల్లము, ఈ పిండి మళ్ళీ కలిపి 2 కలిసి మిక్సీ చేయాలి. మొత్తం పట్టేస్తుందా? మెత్తగా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అసలేమీ ఉండలు లేకుండా చక్కగా చేత్తో కలుపుకోవాలి. ఆ బెల్లము సున్నుండ మొత్తం అంతా 2 కూడా కలిసిపోవాలి. దాంట్లో 1 కప్పు మనం దేంతో అయితే మినపప్పు బెల్లం పొడి తీసుకున్నామో 1 కప్పు నెయ్యి తీసుకోవాలండి. అంటే 2 కప్పుల మినపప్పు పొడి, 2 కప్పుల బెల్లం పొడి, 1 కప్పు నెయ్యి, కొద్దిగా ఇలాచి తీసుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి మనం తీసుకునే ఈ సైజుకి ఒక 45 సున్నుండలు వచ్చాయండి. ఇవి డైలీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెట్టడానికి, టీ టైంలో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి భగవంతునికి నివేదించుకున్న తర్వాత టేస్ట్ చూసామండి, చాలా బాగా వచ్చాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.